నమస్తే, నేను లక్ష్మణ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పరుష పదజాలంతో కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. కొడాలి నాని రేవంత్ రెడ్డి గారి పైన కామెంట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఆయన మనసులో ఏ అక్కస్సుతో ఆ విధంగా మాట్లాడారు అనే అంశాలపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. కొడాలి నాని ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి పైన వ్యాఖ్యలు చేయటం, ఆ విధంగా అక్కసు వెలగక్కటం ఎందుకు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈడేందో ఈడి బతుకేందో అందరికీ తెలుసు. ఒకప్పుడు హరికృష్ణ గారు ఉన్నప్పుడు కప్పులు మోసేవాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గురించి ఏందిరా నువ్వు మాట్లాడేది అంటే, కేసీఆర్ని కలిశాడు అంటే తొంటి ఇరిగింది కాబట్టి కలిశాడు అంటే రేవంత్ రెడ్డికి తొంటి ఇరగలేదు అని మాట్లాడుతున్నావు అంటే, ఒరే తెలంగాణకి హైదరాబాద్ అనేది రాజధాని అనేది ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినాక అరే ఇంట్లో తల్లి ఉందా, చెల్లు ఉందా, ఎన్ని కేసులు ఉన్నాయి? నువ్వు ఏం తెలియకుండా రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నావురా? ఏమన్నాడు? ఒకసారి ఏబిఎన్లో మాట్లాడేటప్పుడు అందరూ సీఎంలు నాతో ఫోన్లో మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు అన్నాడు. అరే మీరే గారా జగన్మోహన్ రెడ్డి అక్కడ రెడ్డే ఇక్కడ రెడ్డే అన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో గోత్రం లేని రెడ్డి, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే గోత్రం కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయిరా. ఈ జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాంగ్రెస్లో గెలిచారు, రేపు మీరు గెలవండి. మాజీ సీఎంని కలిసిన కాబోయే మాజీ సీఎం అంటున్నారు. దీనికి నీ సమాధానం ఏందిరా? ఆంధ్రప్రదేశ్ రోగం వస్తే తెలంగాణలో వచ్చి వైద్యం చేయించుకుంటా నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు అంటే ఈసారి వచ్చి మీరు కదిలి వెళ్తారా? మీ ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయిరా? జగన్మోహన్ రెడ్డి కానీ రోజాయి కానీ మీ 151 మంది ఎమ్మెల్యేలు మొత్తానికి తెలంగాణలో ఆస్తులు లేవా? మొత్తం జప్తు చేసి పారనుగుతారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇక ఏ పాలన అడ్డంగా 3 రాజధానులు కడతాను, నేను రాష్ట్రానికి ఏదో చేశాను, అమ్మఒడి ఇచ్చాను, పనికి మాల పాలన చేస్తున్నాడు రా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోతున్నారా? ఎంపీలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎమ్మెల్సీలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? సొంత చెల్లి శుభలేఖ ఇయటానికి వస్తే మాట్లాడలేని మొండ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఓకే, అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి గారితో ఒక ఫ్లోర్ మేనేజ్మెంట్ వ్యవస్థను క్రియేట్ చేయడానికి కలవాలని చెప్పి అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఉన్న పెద్దలు లేకపోతే ఆ పార్టీలో ఉన్న నేతలు ఎప్పటి నుంచో చూస్తున్న పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, అందుకే ఈ విధంగా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారని చెప్పి ఇంకొక వార్త వినిపిస్తుంది. అందులో నిజముందంటారా? నవంబర్ 30 ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కాకూడదు అని చెప్పి జగన్ ఆడే నాటకాలు జగన్ ఆడాడు, కేసీఆర్ ఆడే నాటకాలు కేసీఆర్ ఆడాడు. అదేవిధంగా షర్మిల కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతోమంది పెద్ద పెద్దోళ్ళు అందరూ ఢిల్లీ వెళ్ళారు కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ హైదరాబాద్ దాటి వెళ్ళా. ఓకే, అతను ఏ విధంగా అయితే పార్టీకి ముందుండి నడిపించాడో నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని. అవును, అలాగే ఈమె ఉన్నది చూడండి సీతక్క కూడా యాక్చువల్గా హోంమంత్రి ఇస్తారు అనుకున్నా కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ అవ్వటం వల్ల ఇద్దరికి ఆ పదవులు ఇవ్వటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో సీతక్కకు హోంశాఖ ఇవ్వకపోవడం అనేది జరిగింది. ఓకే,
వీళ్ళు బ్రహ్మాండంగా అసలు రాష్ట్రానికి ఎన్ని అప్పులు చేశారు, ఒక్కోటి విద్యుత్ బకాయిలు కానీ ఇవన్నీ రోజుకు ఒక్కోటి బయటపడుతున్న తర్వాత ఒక నెలలోనే వ్యతిరేకత వచ్చిద్ది, ఒక 6 నెలల కన్నా ఉండడు అని చెప్పి వీళ్ళు ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ షర్మిల కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎన్ని మాట్లాడినా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా పీకే స్టామినా వాళ్ళకి లేదు అని నేనైతే చెప్పగలను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నట్ట, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరిస్తున్నారా, అధికారం లేని కాంగ్రెస్ సహకరిస్తున్నారంటే ఏం చెప్తారు? నేను ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పి ఏపీలో మాట్లాడతాడు. అక్కడికి తిరుపతి వెళ్తేనేమో భార్య రాదు, ప్రసాదం తిండు. కానీ అదే ప్రసాదాన్ని అదే వెంకటేశ్వర స్వామి బొమ్మను తీసుకొని ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎన్నిసార్లు కాళ్ళకి మసాజ్ చేశాడు మోడీకి. ఎందుకు అంటే తన మీద ఉన్న కేసులకి. ఓకే, ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ కానీ దాదాపుగా 5 చోట్ల ఎలక్షన్లు జరిగితే ఫండు మీరు కానీ కేసీఆర్ కానీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి 2019 నుంచి గత 10 ఏళ్ళుగా కేసీఆర్ కావచ్చు అలాగే మోడీ కావచ్చు వీళ్ళిద్దరు సపోర్టుతోనే 10 ఏళ్ళుగా బెయిల్ మీద బతుకుతా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నావు. ఇన్ని చేసినా ఇంకా నీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి బయట ఉన్నావు అని చెప్పి మేమైతే చెప్పగలము. అయితే ఇప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేలకి టికెట్లు కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారు తిట్టాలని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు. అదే ఇన్స్ట్రక్షను ఈయనకి కొడాలని కూడా ఇచ్చి పక్క రాష్ట్రాల సీఎంలు తిట్టించమని చెప్పి ఏదైనా హుకుం జారీ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకనే మాట్లాడుతున్నారా కొడాలని? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అనే అతను రాజశేఖర రెడ్డి చనిపోవటానికి సోనియా గాంధీ కారణం అని చెప్పి మొన్న మాట మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడితే ఈసారి మాత్రం ఇప్పుడు సిఐడి వాళ్ళు దగ్గినా తుమ్మినా ఇక తెలంగాణ వచ్చి అరెస్ట్ చేయటం ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు చెయ్యని పాపానికి RRRని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసి ఎట్లా పడితే అట్లా కొట్టారు. ఈ రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈసారి ఊరుకోడు. 22 ల్యాండ్ క్రూజర్ కార్లు ఒక్కోటి 3 కోట్లు విలువ చేసేవి, ఇంకా ఎన్నున్నాయి ఆస్తులు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఏపీ సర్వనాశనం కావటానికి వీళ్ళిద్దరూ పన్నిన కుట్రగా చెప్పవచ్చండి. అది మొత్తానికైతే కొడాలి నాని కామెంట్స్పై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియాలో చిక్కలు కొడుతున్న అంశాలు. మరొక అంశంతో మళ్ళీ కడదాం.